పాయింట్కి స్వాగతం. పొలిటికల్ అనలిస్ట్ అండ్ సఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారితో. ఇంద్రనీల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆయన అంతకుముందు చేసిన ప్రయత్నాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతంగా ఒక బిర్రు ప్రతాప్ రెడ్డి గారి పేరు చెప్పేలా అడ్డుకున్నారు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఈయన కానీ ఆయన కానీ ఎన్నికలప్పుడే ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. అండ్ అసెంబ్లీ అనే ఒక పవిత్ర దేవాలయం వేదికగా మేము చేస్తున్న ఈ ప్రకటన, చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రకటనతో బీసీ సమాజం అంతా మా వెనక నిలబడుతుందనే ఒక ఘంటాపదమైన విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈయన కూడా అనివార్యంగా కలుగుల్లోంచి బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు బేసికలీ వీళ్ళిద్దరే కదండి, తెలంగాణను కూడా కన్సిడర్ చేయండి. అవును, రీసెంట్గా జరిగింది కదా మీకు స్థానిక అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాగానే అధికారంలో ఉన్న పార్టీ దాన్ని ఒక రాజకీయ ఎత్తుగడ కింద వాడాలని చూస్తున్నారు. అంటే మీకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వైజ్ ఏముంది, మీకు 50% అనేది రిజర్వేషన్స్ దాటకూడదు అని చాలా క్లియర్గా ఉంది. ఉన్నప్పుడు అది ఎవరో ఒకళ్ళు ఒక్కరు అంటే రాజకీయ నాయకుడే అవ్వాలని లేదు కదా, పిల్ ఎవరు వేసినా కూడా స్టే ఇస్తారని ముందే తెలిసి కేవలం ఎలక్షన్ వచ్చిన సందర్భంలో మాత్రమే రిజర్వేషన్ పెంచుతూ జీవోలు పాస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ జీవో ఆల్ ఆఫ్ సడన్ పాస్ చేయగానే వెంటనే కోర్టు స్టే ఇచ్చింది. దాని తర్వాత ఏం జరుగుతుంది, గతంలో తీసుకున్నా, ఇప్పుడు చంద్రబాబు గారిని తీసుకున్నా, లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నా, ఎంతమందినైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, కోర్టు స్టే కానీ ప్రతిపక్షాల వాళ్ళు చేశారు అనే ఒక ఆరోపణ రాజకీయంగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. సో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, మాకేం సంబంధం లేదు అనే విధంగా ప్రతిపక్షాలు అని చెప్పాలని చూసినా బీసీలకి ప్రతిపక్షాలు వ్యతిరేకం అని చెప్పడం కోసం మాత్రమే ఈ జీవోలు పాస్ చేస్తున్నారు. కానీ కోర్టు ప్రకారం అది నిలబడదు అనేది అందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేటప్పుడు జీవో నెంబర్ 176 ప్రకారం అప్పట్లో 43% రిజర్వేషన్ బీసీలకి అని అనౌన్స్ చేస్తే, జీవో రిలీజ్ చేస్తే, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారు అంటే వేసిన ప్రతాప్ రెడ్డి అనే అతను నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అని చెప్పినా కూడా ఆబ్వియస్లీ ప్రతిపక్షం వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ రోజు అది ఆపగలిగారు. అంటే ఇది ఇప్పుడు కూడా ఇంత తెలిసి అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చూసిన ఇన్సిడెంట్ని మరలా ఇప్పుడు అది సాధ్యం కాదని పెడుతూ కూడా ఆయన ఏం చెబుతున్నారంటే ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దు అని మీరు ఎలా చెబుతారు? ఇప్పుడు నాకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకున్నా, నేను సింగిల్ పర్సనే అనుకోండి సార్, ఒక 4 కోట్ల ఓటర్లో నేను సింగిల్ పర్సన్గా నాకు అన్యాయం జరుగుతుంది అంటే ఐ హ్యావ్ రైట్ టు గో టు ద కోర్ట్. సో కోర్టులకు ఎవరు వెళ్ళొద్దు, దీన్ని ఆపొద్దు అంటే కోర్టులకు వెళితే ఆగిద్ది అని తెలుసు కదా, మీకు తెలిసే చేస్తున్నారు కదా. సో ఇది కేవలం బీసీల ఓటు బ్యాంకుని రాజకీయ కోణంలో వాడుకోవటానికే కానీ బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనే ఉద్దేశం ఎక్కడా కనపడట్లా. ఎస్పెషల్లీ టీడీపీ పార్టీ విషయం తీసుకుంటే సార్, అసలు బీసీలు మేజర్గా టీడీపీ ఓట్ బ్యాంక్. టీడీపీ రిపీటెడ్గా అధికారంలో వచ్చిన ప్రతిసారి బీసీల మద్దతుతోనే వస్తుంది. బీసీలే మాకు వెన్నుముక అని చెప్పుకుంటారు, బీసీల పార్టీ టీడీపీ అని చెప్పుకుంటారు. కానీ ఇన్నిసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారు ఎందుకు అంటే 4వ టర్మ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర పడిన తర్వాత కానీ బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్లో 43% రిజర్వేషన్ శాంక్షన్ చేయించడానికి గుర్తు రాలేదా? 34%. ఓకే, వాట్ ఎవర్, 34% ఇవ్వడానికి. అవును 34. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 44% అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. ఏంటి, బీసీలకు ఇచ్చి, అంటే ఓపెన్ కేటగిరీలో కూడా బీసీలకు ఇచ్చి గెలిపించుకోగలిగారు. కానీ దీన్ని చట్టబద్ధత చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? కేవలం ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం, చూసి మళ్ళీ దాంట్లో డీటెయిల్గా. 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి, అది కూడా తెలిసి
మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు అలాంటి జడ్జిమెంట్లు వచ్చినా కూడా కోర్టు నుంచి ఎంత విప్లవాత్మక మార్పులు మేము తీసుకొచ్చాము. అలాంటి జడ్జిమెంట్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీస్లో బీసీలను మేము ఏ మాదిరిగా ప్రమోట్ చేసినాము అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. 2019లో మేము వచ్చిన తర్వాత సో అదండి ఆయన ఏం చెప్పారు, కేసులు చెప్పేది ఆయనే, కేసులు వేయించేదే ఆయనే, తర్వాత వేయొద్దని చెప్పేది ఆయనే అని. నిజమేనా ఇదంతా? చాలా క్లియర్గా ఈయన కూడా మరి ఎలక్షన్స్ అప్పుడే కదా ఈయన కూడా చేసింది, ఎవరు తక్కువేం కాదు. నేను అదే చెప్తున్నా సార్, ఏ ప్రభుత్వం అయినా కూడా బీసీలని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఓటు బ్యాంకుగా చూడటం వల్ల ఏం జరుగుతుంది, ఎలక్షన్స్ దగ్గర పడినప్పుడు మాత్రమే బీసీల రిజర్వేషన్ లోకల్ బాడీల్లో ఇంత ఉండాలి అని జీవో పాస్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ ప్రధానం కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో 176 రద్దు చేపించలేకపోతే బీసీలకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అనే భావంలో ఓటు కన్వర్షన్ అయిపోతుందేమో, బీసీలు టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ ఆకర్షితులు అవుతారనే ఆలోచనతో ఆ రోజు తన సొంత మనిషితో కోర్టులో పిల్లేపించి దాన్ని స్టే తెచ్చి కొట్టేపీగలిగారు. ఈ రోజున ఏమంటున్నారు, బిర్రు ప్రతాప్ రెడ్డి గారు, అవును వాళ్ళ మనిషే కదా. ఇప్పుడు ఎంత ప్రతాప్ రెడ్డి గారు కాదని చెప్పినా, మాకేం సంబంధం లేదని చంద్రబాబు గారు చెప్పినా అది జగమెరిగిన సత్యం. వాళ్ళిద్దరూ టీడీపీ, ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కూడా ఇంకో కర్రు గోపాల్ రెడ్డి గారు రావచ్చు కదా కేసు వేయడానికి, అలా రావద్దని కదా ఇప్పుడు ఆయన చెబుతున్నది. అంటే రావద్దు కదా అని చెప్పడంలోనే కోర్టుకు వెళితే ఇది నిలబడదు అని నీకు తెలిసి నువ్వు ప్రామిస్ చేయడం అనేది, అంటే కోర్టుకు వెళ్ళినా కూడా సాధించగలిగే విధంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్ సాధ్యం కాలేదు కాబట్టి ఓసీ కేటగిరీలో ఆయన చేయాలనుకున్నాడు, చేసి చూపించాడు. ఏది మేయర్ తీసుకుంటారా, రాజ్యసభ తీసుకుంటారా, ఏదైనా తీసుకోండి, ఏదైతే 34% ఉందో 34% దాటి ఆయన ఇచ్చాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితే 44-43% ఉంది సార్. 44 ఇచ్చాడు, 44 ఇచ్చారు. ఏది ఓసీ స్థానాల్లోనే ఇచ్చాడు ఆయన, ఓసీ స్థానాల్లోనే ఇచ్చారు. ఆ ఎడిషనల్ 25 కాకుండా ఎడిషనల్గా ఓసీ స్థానాల్లో 17% వరకు ఇచ్చినట్లు. సో ఇప్పుడు అది అంటే ఒకవేళ కోర్టుకు వెళితే ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నప్పుడు, మీకు తెలిసినప్పుడు మీరు కూడా అదే పని చేయొచ్చు కదా. ఎందుకు కేవలం ప్రజలని మభ్యపెట్టడానికి రాజకీయాలు? ఒకవేళ ఇది ప్రొసీజర్ వైజ్ ఆలోచిద్దాం సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1992లో అనుకుంటా నాకు తెలిసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆర్డర్స్ ఇచ్చింది. ఏమని అంటే 50% అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడైనా రిజర్వేషన్లో 50% దాటకూడదు అనేది ఆర్డర్. అందువల్లనే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా మొదటగా ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ చెప్తే అది 50% దాటడం వల్ల ఎలో అవ్వాల, దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. తరువాత 50%లో ఉండే విధంగా వీళ్ళందరినీ కొన్ని కులాలని బీసీఈ కింద యాడ్ చేసి మొత్తానికి 50% రిజర్వేషన్లోకే చూపించగలిగారు. చేయడం ద్వారా కొందరికి తగ్గించే పరిస్థితి ఏర్పడింది కదా. అప్పుడు తగ్గించడం అనే కంటే కూడా 50 లోపు ఉండటానికి మాత్రమే చేయగలిగారు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే తగ్గినాయా పెరిగినా పక్కన పెడితే. ఇంకొక డౌట్ అండి ఇంద్రనీల్ గారు, ఇప్పుడు తమిళనాడులో 68% ఎంత ఉన్నాయి? 69. మనకెందుకు ఉండకూడదు అట్లాగా? 1992లో ఎప్పుడైతే రిజర్వేషన్లు 50% దాటకూడదు అని ఆర్డర్స్ వచ్చినాయో దేశం మొత్తం మీద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది తమిళనాడు ప్రజలకి అండ్ వాళ్ళ ప్రభుత్వాలకు. ఎందుకంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది వాళ్ళకి అన్నీ అనవసరం. ఫస్ట్ పోరాటానికి వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ హక్కులకు ఏదన్నా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ భాషకు ఏదన్నా అన్యాయం జరుగుతుంది అంటే మొదటిగా కలమిప్పేది తమిళనాడు. సో 92లో కోర్టు ఆర్డర్స్ వస్తే విత్ ఇన్ 1 yearలో వాళ్ళు సాధించుకోగలిగారు. దానికి ప్రొసీజర్ ఉంది సార్, ఇప్పుడు కూడా ప్రొసీజర్ ఉంది. ఏంటి ప్రొసీజర్? అదే చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే చేయొచ్చు కదా సార్, అందులో కూడా ఒక మెలిక ఉంది, నేను చెప్తా చూడండి. తమిళనాడు వాళ్ళు ఏం చేశారు అంటే ప్రొసీజరల్గా వెనకబడిన తరగతుల వాళ్ళ కోసం ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ వేసి వీళ్ళ స్థితిగతులు ఏంటి ఒక పెద్ద రిపోర్ట్ రెడీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సంఖ్య ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంటే ఉపాధి ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక నివేదికని తయారు చేసి కేంద్రానికి పంపించి సవరణలు చేపించుకోగలగాలి. తమిళనాడులో వాళ్ళు అచీవ్ చేయగలిగింది ఏంటి అంటే తమిళనాడు జనాభాలో 90% ఆఫ్ ద పీపుల్ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలోనే ఉన్నారు. 90%, 90. అందువలన మాకు తప్పనిసరిగా ఈ ఇంత పర్సంటేజ్ కావాలి అని తెచ్చుకోగలిగారు. అది 69% వచ్చింది. ఈ 69% కూడా రీసెంట్గా ఏమైందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి అలౌడ్ కాదు అని కూడా చెప్తున్నారు మళ్ళీ తమిళనాడులో కూడా.
బట్ వాళ్ళు అదన్నీ కేర్ చేయలేండి. 69% వాళ్ళు అచీవ్ చేయగలిగారు, 93లో అయిపోయింది. అయితే 2006 or 2007 టయానికి మళ్ళీ ఇలాంటి ఎడిషనల్గా చేయటానికి లేదు అనేది కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టం. మోర్ ఓవర్ ఏంటి, ఇప్పుడు తమిళనాడుతో మనం కంపేర్ చేసాం అనుకోండి, తమిళనాడులో అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 వర్గాలు కలిపి 90% కదా. మనకి ఏపీ వచ్చేసరికి 44%, 43 to 44% బీసీలు ఉన్నారు. 27%లోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతా కలిపి ఉన్నారు. ఈ మైనారిటీ కొంత బీసీలో కూడా కలుస్తుంది. సో ఓవరాల్గా 70% లోపే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉన్నారు. 31 to 32% ఓపెన్ కేటగిరీ ఉంది. సో తమిళనాడు లాంటి ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మీరు జనగణనలు, కులగణనలు చేసి ఆ నెంబర్స్ ప్రజెంట్ చేసినా కూడా ఈ 50% దాటి అచీవ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ సినారియోలో యాక్సెప్టెన్స్ రాదు. జనాభాలో 90% ఉంటే అక్కడ ఉంది కాబట్టి 90 కాబట్టి ఒక 85 అలా ఉండా కూడా కొంచెం ముందు ప్రోగ్రెస్ పుష్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 70% లోపే ఉన్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతా కలిపి. సో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేసి ముందుకెళ్ళినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్ టు అచీవ్ మోర్ దాన్ 50% రిజర్వేషన్ అనేది. సో ఇది అన్నీ తెలిసి కూడా ఒక పక్క కమిషన్ వేయకుండా అచీవ్ చేయకుండా ఇది ఒక్కటే కాదు సార్. మీకు 2014 మీరు గుర్తుపెట్టుకోండి, 2014